నిరుద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. డిఎస్సి పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ 10 మంది నిరుద్యోగులు పిటిషన్ దాఖలు చేశారు. పరీక్షల తేదీలు వాయిదా వేస్తూ మరో నోటిఫికేషన్ ఇవ్వాలని పిటిషన్ వేశారు. పరీక్షలు నోటిఫికేషన్ రద్దు చేయాలని పిటిషన్లో పేర్కొన్న నిరుద్యోగులు ప్రిపరేషన్కు తగిన సమయం ఇవ్వకుండా నోటిఫికేషన్ జారీ చేశారని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. పిటిషన్పై నేడు హైకోర్టులో జస్టిస్ కార్తిక్ బెంచ్ విచారణ చేపట్టనుంది. నిరుద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. డిఎస్సి పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ 10 మంది నిరుద్యోగులు పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ విచారణకు ఉంది. వివరాలు మనకు అమరేందర్ రెడ్డి అందిస్తారు. అమరేందర్, హైకోర్టును నిరుద్యోగులు అంతా ఆశ్రయించారు. ఎందుకంటే డిఎస్సికి సంబంధించిన పరీక్ష వాయిదా వేయాలని గత కొన్ని రోజుల నుంచి కూడా వాళ్ళంతా డిమాండ్ చేస్తూ ఒకవైపు నిరసనలు, ధర్నాలు వాళ్ళందరికీ దిగడంతో పాటు ప్రస్తుతానికైతే ఏదైతే ఆ డిఎస్సి పరీక్షకు సంబంధించి కూడా ఇవాళ నుంచి మొదలు కాబోతున్నాయని కూడా నిన్ననే హైకోర్టును ఆశ్రయించారు. అయితే మొత్తం 10 మంది నిరుద్యోగులు దీనికి సంబంధించిన పరీక్షను వాయిదా వేయాలని కూడా పిటిషన్ అయితే దాఖలు చేశారు. పరీక్ష తేదీలకు సంబంధించి కూడా ప్రస్తుతం ఇవాళ నుంచి జరుగుతున్నాయి. ఆల్రెడీ పరీక్షలు కూడా ప్రారంభమయ్యాయి. అయితే ఫ్రెష్ నోటిఫికేషన్ ఇవ్వాలంటూ కూడా వాళ్ళు నిరుద్యోగులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ రోజు నుండి ఆగస్టు 5 వరకు కూడా డిఎస్సి పరీక్షలు నిర్వహిస్తుంది. పరీక్షలకు సంబంధించి నోటిఫికేషన్ రద్దు చేయాలని కూడా పిటిషన్ లో నిరుద్యోగులు పేర్కొన్నారు. పిటిషన్ కి సంబంధించి తగిన సమయం ఇవ్వకుండా నోటిఫికేషన్ జారీ చేశారు. ఇటు ప్రిపరేషన్ సంబంధించి కూడా సరిగ్గా కాలేదు. సడన్ గా ఇలా నోటిఫికేషన్ ఇస్తే ప్రిపరేషన్ సంబంధించి సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉంటేనే పరీక్షకు సంబంధించి దాన్ని అధిగమించగలుగుతాం. కానీ ప్రిపరేషన్ కి సమయం ఇవ్వకుండా నోటిఫికేషన్ జారీ చేసి హడావుడి మీద డిఎస్సి నిర్వహించడాన్ని పూర్తిగా నిరుద్యోగులు తప్పుపడుతున్నారు. అయితే ఈ పిటిషన్ పై ఇవాళ హైకోర్టు జస్టిస్ పూలా కార్తిక్ సంబంధించిన బెంచ్ మీద విచారణ జరగనుంది. సుమారు 12 గంటల సమయాన ఈ పిటిషన్ సంబంధించి హైకోర్టు విచారిస్తుంది. అయితే ప్రస్తుతానికైతే నిరుద్యోగులు ఒకటే డిమాండ్ చేస్తున్నారు. డిఎస్సి పరీక్షకు సంబంధించి ఆ ఉద్యోగాల ఏదైతే ఎక్కువగా పెంచాలి అని కూడా డిమాండ్ చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మరో నోటిఫికేషన్ ఇస్తాం, మరో నోటిఫికేషన్ లో వేల సంఖ్యలో పోస్టులు కూడా ఇస్తామంటూ కూడా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. అయితే ప్రస్తుతానికైతే ఈ నిరుద్యోగులకు సంబంధించి వెంటనే ఆపివేయాలని అయితే కోరారు. కానీ అంతలోపే డిఎస్సి పరీక్షలు అనేవి ప్రారంభమయ్యి ఆగస్టు 5 వరకు వరుసగా సిబిటి టెస్టులు అనేవి డిఎస్సి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే నిరుద్యోగులు కూడా చాలా మంది, కొంతమంది ప్రిపరేషన్ అయి ఉన్నారు, కొంతమంది ప్రిపరేషన్ కాలేకున్నారు. ప్రిపరేషన్ కాలేని నిరుద్యోగులంతా కూడా హైకోర్టును అయితే ఆశ్రయించారు. అయితే సుమారు 12 గంటల సమయాన పూల కార్తిక్ బెంచ్ మీద విచారణ అయితే జరగనుంది. ఓకే, రైట్ అమరేందర్ రెడ్డి. మరి చూడాలి, కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నటువంటి నిరుద్యోగులు ముఖ్యంగా ప్రిపేర్ అవ్వడానికి సరైన సమయం లేదు. ఒక 2 నెలలైనా వాయిదా వేయాలి, లేదంటే 40 రోజులైనా వాయిదా వేయాలి అని చెప్పేసి ప్రభుత్వాన్ని అడగడం జరిగింది. ఆందోళన చేశారు, నిరసనలు వ్యక్తం చేశారు. ఫైనల్ గా కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఇవాళ విచారించనుంది. ఒకవైపు ఎగ్జామ్ ఇవాల్టి నుండే స్టార్ట్ అవుతుంది. 18వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ఈ ఎగ్జామ్స్, అంటే ఇవాల్టి నుంచి 5వ తేదీ వరకు ఈ డిఎస్సి ఎగ్జామ్స్ ఉంటాయి. చూడాలి మరి కోర్టు నుంచి ఎటువంటి తీర్పు, ఎటువంటి ప్రకటన వస్తుంది.